గణపతయే నమః ఓం శివాయ నమః ఓం మణీశ్వరాయ నమః ఓం శివాయ నమః ఓం సర్వజ్ఞాయ నమః ఓం శివాయ నమః ఓం పరమాత్మనే నమః ఓం శివాయ నమః ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమః ఓం శివాయ నమః ఓం శివాయ నమః ఓం శివాయ నమః ఓం హవిషే నమః ఓం శివాయ నమః ఓం యజ్ఞమయాయ నమః ఓం శివాయ నమః ఓం సోమాయ నమః ఓం శివాయ నమః ఓం పంచవక్త్రాయ నమః ఓం శివాయ నమః ఓం సదాశివాయ నమః ఓం శివాయ నమః ఓం విశ్వేశ్వరాయ నమః ఓం శివాయ నమః ఓం వీరభద్రాయ నమః ఓం శివాయ నమః ఓం గణనాథాయ నమః ఓం శివాయ నమః ఓం ప్రజాపతయే నమః ఓం శివాయ నమః ఓం హిరణ్యరేతసే నమః ఓం శివాయ నమః ఓం దుర్దర్శాయ నమః ఓం శివాయ నమః ఓం గిరిశాయ నమః ఓం శివాయ నమః ఓం గిరీశాయ నమః ఓం శివాయ నమః ఓం అనఘాయ నమః ఓం శివాయ నమః ఓం భుజంగభూషణాయ నమః ఓం శివాయ నమః ఓం భర్గాయ నమః ఓం శివాయ నమః ఓం గిరిధన్వినే నమః ఓం శివాయ నమః ఓం గిరిప్రియాయ నమః ఓం శివాయ నమః ఓం కృత్తివాససే నమః ఓం శివాయ నమః ఓం పురారాతయే నమః ఓం శివాయ నమః ఓం భగవతే నమః ఓం శివాయ నమః ఓం ప్రమథాదిపాయ నమః ఓం శివాయ నమః ఓం మృత్యుంజయాయ నమః శివాయ నమః శ్వతనవే నమః ఓం శివాయ నమః ఓం జగద్వ్యాపినే నమః ఓం శివాయ నమః ఓం జగద్గురవే నమః ఓం శివాయ నమః ఓం వ్యోమకేశాయ నమః ఓం శివాయ నమః ఓం మహాసేనజనకాయ నమః శివాయ నమః ఓం చారు విక్రమాయ నమః శివాయ నమః ఓం రుద్రాయ నమః శివాయ నమః ఓం భూతపతయే నమః శివాయ నమః ఓం స్థానవే నమః ఓం శివాయ నమః ఓం అహిర్బుద్ధియాయ నమః శివాయ నమః ఓం దిగంబరాయ నమః ఓం శివాయ నమః ఓం అష్టమూర్తయే నమః శివాయ నమః ఓం అనేకాత్మనే నమః శివాయ నమః ఓం సాత్వికాయ నమః ఓం శివాయ నమః ఓం శుద్ధ విగ్రహాయ నమః శివాయ నమః ఓం శాశ్వతాయ నమః శివాయ నమః ఓం ఖండపరశవే నమః శివాయ నమః ఓం అజాయ నమః ఓం శివాయ నమః ఓం పాశ విమోచకాయ నమః శివాయ నమః ఓం మృడాయ నమః ఓం శివాయ నమః ఓం పశుపతయే నమః ఓం శివాయ నమః ఓం దేవాయ నమః ఓం శివాయ నమః ఓం మహాదేవాయ నమః శివాయ నమః ఓం అవ్యయాయ నమః శివాయ నమః ఓం హరయే నమః ఓం శివాయ నమః ఓం పూషదంతభిదే నమః శివాయ నమః ఓం అవ్యగ్రాయ నమః శివాయ నమః ఓం దక్షాధ్వరహరాయ నమః శివాయ నమః అష్టోత్తరంలో 100 నామాలు పూర్తయ్యాయి. 80 నామాలు జరుగుతూ ఉన్నాయి. అద్భుతమైన మహాపుష్పార్చన. గట్టిగా మనం కంఠం చెబుతూ చేతులు పైకెత్తి గట్టిగా నామాన్ని చెప్పిస్తూ ఉంటాను. చెబుతూ మనం ఆ యొక్క శివుణ్ణి పుష్పాలతో అర్చిద్దాం. ఓం శివాయ నమః, ఓం శివాయ నమః, ఓం శివాయ నమః ఓం హరాయ నమః, బలాయ నమః ఓం భగనేత్రభిదే నమః, ఓం భగనేయ నమః ఓం అవ్యక్తాయ నమః, ఓం శివాయ నమః ఓం సహస్రాక్షాయ నమః, ఓం శివాయ నమః ఓం సహస్రపాదే నమః, ఓం శివాయ నమః ఓం అపవర్గప్రదాయ నమః, ఓం శివాయ నమః ఓం అనంతాయ నమః, ఓం శివాయ నమః ఓం తారకాయ నమః, ఓం శివాయ నమః ఓం పరమేశ్వరాయ నమః, ఓం శివాయ నమః ఓం పరమేశ్వరాయ నమః. ఓం శివాయ నమః కోటి మళ్ళలతో మీ స్వహస్తాలతో మరియు వేదిక పైన కోటి మళ్ళలతో, ఆయన పేరే మల్లికార్జునుడు అని, కోటి మళ్ళలతో పరమ ప్రీతిగా పరమేశ్వరుడు ప్రీతి పొంది మనల్ని అనుగ్రహించడానికి కోటి మళ్ళలతో మనం అర్చిస్తూ ఉన్నాం. మనం ఆ యొక్క నామాలన్నీ కూడా శ్రద్ధతో వింటూ ఉన్నాం. అందరూ కూడా కొన్ని పరమ పవిత్రమైన నామాలు మేము ఇక్కడ బ్రాహ్మణోత్తములంతా చెబుతూ ఉంటాం. ఆ నామాలు పూర్తయ్యేంత వరకు కూడా పరమేశ్వరుడికి వందన సమర్పణ, చేతులు పైకెత్తి పరమేశ్వరుడిని మీరు తలుచుకుంటూ ఉండాలి. నమశివాయ జపం చేస్తూ. కష్టమేమీ కాదు, ఇష్టంగా చేస్తే పరమేశ్వరుడు కూడా మిమ్మల్ని
ఇష్టంగా ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే ఇతరులు ఎరగకున్న ఈశ్వరుడు ఎరగడా అని చెబుతారు పెద్దవాళ్ళు. ఎవరు చూడకపోయినా ఈశ్వరుడు మనల్ని మూడో కనుతో చూస్తూనే ఉంటాడు. ఎవరు చేతి పైకెత్తారు, ఎంత కష్టమైనా పైకెత్తారు, వాళ్ళని ముందుగా అనుగ్రహిస్తాడు. మనందరం చాలా చాలా ఇష్టమైన భక్తులమట. ఇప్పుడే పరమేశ్వరుడు ఇన్ని రూపాల్లో చెబుతూ ఉన్నాడు. కాబట్టి ఆ ఇష్టాన్ని పోగొట్టుకోవద్దు. ఈశ్వరుడు ఈవేళ ఇక్కడికే రావాలి. ఆ విధంగా చేతులు మొత్తం అంతా పైకెత్తండి. నమస్కార ఆసనంలో ఉండండి. నామాలు పూర్తయ్యేంత వరకు కళ్ళు తెరవద్దు. నోటి వెంట నమశివాయ మంత్రం వస్తూ ఉండాలి. నేను 3 మార్లు చెప్పిస్తాను మీతో. ఓం నమ శివాయ. గట్టిగా ఓం శివాయ. ఓం నమః శివాయ. ఓం నమ శివాయ. ఓం నమః శివాయ. ఇదే మంత్రాన్ని చెబుతూ కళ్ళు తెరవకుండా మా మంత్రం పూర్తయ్యేంత వరకు ఉండి ఆ తర్వాత కళ్ళు తెరిచి పరమాద్భుతమైన స్ఫటికలింగేశ్వరుణ్ణి కోటిలింగేశ్వరునికి దర్శనం చేసుకోండి అమ్మా. నేను చెప్పినప్పుడు కళ్ళు తెరిచి దర్శనం చేయండి. ఓం నిధనపతయే నమః. నిధనపతాంతికాయ నమః. ఓం ఊర్ధ్వాయ నమః. ఓం ఊర్ధ్వలింగాయ నమః. ఓం హిరణ్యాయ నమః. హిరణ్యలింగాయ నమః. స్వర్ణాయ నమః. సువర్ణలింగాయ నమః. ఓం దివ్యాయ నమః. దివ్యలింగాయ నమః. భవాయ నమః. భవలింగాయ నమః. శర్వాయ నమః. శర్వలింగాయ నమః. శివాయ నమః. శివలింగాయ నమః. భవాయ నమః. భవలింగాయ నమః. శర్వాయ నమః. శర్వలింగాయ నమః. ఓం జ్వలాయ నమః. జ్వలలింగాయ నమః. ఆత్మాయ నమః. ఓం ఆత్మలింగాయ నమః. ఓం పరమాయ నమః. ఓం పరమలింగాయ నమః. ఏతత్ సోమస్య సూర్యస్య సర్వలింగకు స్థాపయతి మాని మంత్రం పవిత్రం. శంభో శంకర, శంభో శంకర. నిదానంగా కళ్ళు తెరిచి ప్రప్రథమంగా పరమేశ్వరుని దర్శనం చేసుకోండమ్మా. బోలా శంకర భగవానికి. ఓం ధూపమాగ్రాపయామి. బలప్రమథనాయ నమః. బలాయ నమః. ధూపమాగ్రాపయామి. బలప్రమథనాయ నమః. సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామి. సర్వభూతదమనాయ నమః. నైవేద్యం ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. మృతత్వా సత్యేన పరిషించామి. అమృతమస్తు అమృతోపస్త్రనమసే. అవసరార్థం అమృతఫలాన్ని నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం ధ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. బ్రహ్మణే నమః. మధ్యే మధ్య అమృతమాణ్య ఉత్తరాభోషమస్తపక్షాళపాదవృక్షాళం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మనోన్మనాయ నమః. తాంబూలం సమర్పయామి. అథ నీరాజనో. ఓం అఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః చేతులు పైకెత్తి గట్టిగా చేస్తూ ఉండాలి. గట్టిగా. నమస్తేస్తు రుద్రరుభ్యః. ఓం కాశీపుర నివాసాయ కామిదార్థప్రదాయినే విశాలాక్షి సమేతాయ విశ్వనాథాయ పరమేశ్వరాయ మంగళం. ఆనందకర్పూర దివ్య నీరాజనం సమర్పయామి. నీరాజనానంతరం సమర్పయామి. నమస్కరోమి. అందరూ హారతి కళ్ళకత్తుకోండమ్మా. బోలా శంకర భగవానికి, కాశీ విశ్వనాథ భగవానికి, కోటిలింగేశ్వర భగవానికి. రెండు చేతులతో కళ్ళకత్తుకోండమ్మా. శ్రీశైల మల్లికార్జున స్వామికి, అలంపురం బాలబ్రహ్మేశ్వర స్వామికి, జోగులాంబా మాతాకి, స్వర్గలింగేశ్వర భగవానికి నమస్కారం సమర్పయామి. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. ఈశానః సర్వవిద్యానాం ఈశ్వరః సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మా శివో మే అస్తు సదాశివో. దివ్యస్వర్ణ
మంత్రపుష్పాక్షదాన్ని ఆత్మవదపక్షే నమస్కారాన్ని సమర్పయామి. అందరూ లెంపలు వేసుకొని నమస్కారం చేయండి అమ్మా. లెంపలు వేసుకోండి అందరూ కూడా. అపరాధ నమస్కారాన్ని అపరాధ ప్రోక్షమాపణ నమస్కారాన్ని సమర్పయామి. అనేన యథాశక్తి స్ఫటికలింగేశ్వర స్వామి దేవత సహస్ర కలశాభిషేక పూర్వక కోటి పుష్పార్చన ధాన పూజనేన సర్వం శ్రీ తత్ఫలం పరమేశ్వరార్పణమస్తు. అపరాధ సహస్రాన్ని క్రియంతే హరణిశమ్మయ దాసోయమిది మామత్వ క్షమస్వ శ్రీ పరమేశ్వర. ఏతత్ఫలం పరమేశ్వరార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. ఉజ్జయిన్యాం మహాకాలం ఓంకారం అమలేశ్వరం పరల్యాం వైద్యనాథం చ దాకిన్యాం భీమశంకరం సేతు బందేతు రామేశం నాగేశం దారుకావనే వారణాస్యాంతు విశ్వేశం త్రయంబకం గౌతమీతటే హిమాలయేతు కేదారం కృష్ణేశంతు శివాలయే ఏతాని ద్వాదశ జ్యోతిర్లింగాని సాయం ప్రాతర్ పఠేన్నరః సప్తజన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి. ప్రాతకాలే శివం దృష్ట్వా నిశీ పాపం వినశ్యతి. ఆజన్మ కృత మధ్యాహ్నే సాయాన్నే సప్తజన్మని మేరు కాంచన దత్తానాం గవాం కోటి శతైరభిః పంచ